అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ ప్రతి ఒక్క ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఇన్ఫెక్షన్ రావాలని ఏం లేదు. బట్ ఈ హ్యాబిచ్యువల్ అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ హ్యాబిట్స్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ 80-90% ఉంటుంది. అన్‌సేఫ్ సెక్స్ అండ్ దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది స్పెర్మ్ కౌంట్ మీద, ఇది చాలామంది పేషెంట్ వచ్చి ఈ డౌట్ అడుగుతారు. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఆర్ అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఇవి ఇన్ఫెక్షన్స్ యూజువలీ బ్యాక్టీరియల్ ఉంటాయి, కొన్ని రేర్ కేసెస్లో వైరల్ ఆర్ పారాసైటిక్ కూడా ఉండొచ్చు. కొన్ని కామన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి గొనోరియా, క్లామిడియా ఆర్ మైకోప్లాజ్మా. ఇవన్నీ బ్యాక్టీరియా అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ తర్వాత 2 to 3 డేస్కి ఈ యూరిథ్రా నుంచి డక్ట్స్లోకి ఎక్కుతాయి అండ్ దాంట్లో రెడ్నెస్ అంటే ఇన్ఫ్లమేషన్ అవుతుంది. డక్ట్లో ఇన్ఫ్లమేషన్ అయిన తర్వాత ఫైబ్రోసిస్ అంటే దెబ్బలాగా స్కారింగ్ క్రియేట్ అవ్వచ్చు. అండ్ స్కారింగ్ చాలా స్టబ్బన్ ఉంటుంది, అంటే అది మెడిసిన్స్ తోటి కరగదు. సో అందుకే అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ ప్రతి ఒక్క ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఇన్ఫెక్షన్ రావాలని ఏం లేదు. బట్ ఈ హ్యాబిచ్యువల్ అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ హ్యాబిట్స్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ 80-90% ఉంటుంది. అండ్ డక్ట్స్ ఎంత డెలికేట్ ఉంటాయంటే పేషెంట్స్కి దాని గురించి ఐడియా లేదు. మైక్రోస్కోపిక్ డక్ట్స్ ఉంటాయి, తొందరగా దాంట్లో వాపు బబుల్స్ ఫామ్ అవ్వచ్చు. అండ్ బబుల్స్ ఒక్కసారి ఫామ్ అయిందంటే దాని వాల్ డ్యామేజ్ అయిపోతుంది, దాని బయాలజీ దాని ఫంక్షనే చేంజ్ అయిపోతుంది. సో ఇది ఒక కామన్ రీజన్ అవుతుందండి, బికాజ్ ఆఫ్ విచ్ స్పెర్మ్ క్వాలిటీ, స్పెర్మ్ కౌంట్ ఒక్కొక్కసారి కౌంట్ 0కి కూడా వచ్చేస్తుంది. రెండు సైడ్ కూడా డక్ట్ బ్లాక్ అవుతే కౌంట్ 0కి కూడా పడిపోవచ్చు. సో ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది అని మనకు ఎలా తెలుస్తుంది? సో ప్రతి ఒక్కసారి సిమ్టమ్స్ ఉండాలని కంపల్సరీ లేదు. క్లామిడియా ఇన్ఫెక్షన్ వస్తే దీనికి ఏ సిమ్టమ్ కూడా ఉండదు. 80% కేసెస్లో అసలు ఏ సిమ్టమాటిక్ ఉంటుంది. ఒక్కొక్కసారి కొంచెం జ్వరం లేదా లాగినట్టు పెయిన్ రావచ్చు. అండ్ ఈ ఇన్ఫెక్షన్ అలానే పర్సిస్ట్ అయింది అనుకోండి 6 వారాలు, 7 వారాలు, 10 వారాలు, అప్పుడు స్కారింగ్ కూడా క్రియేట్ అవ్వచ్చు. సో కొంతమంది పేషెంట్ ఇప్పుడు అన్‌ప్రొటెక్టెడ్ సెక్సువల్ యాక్ట్ తర్వాత ఏదైనా మందు వాడితే ఇన్ఫెక్షన్ ప్రివెంట్ అవ్వచ్చా అని అడుగుతారు. సో కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, అజిత్రోమైసిన్ ఆర్ డాక్సిసైక్లిన్. ఇవి మీ డాక్టర్ స్వాబ్ టెస్ట్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేసిన తర్వాత జస్ట్ ఒక ప్రొఫైలాక్సిస్ లాగా వేసుకోమని చెప్తారు. సో మ్యాక్సిమం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయితే క్లియర్ అవుతాయి, కానీ ఒక్కొక్కసారి వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ హర్పీస్ దానికి పెద్ద ఎఫెక్ట్ పడదు ఇది వాడితే. ఇన్ఫెక్షన్ తోటి ఎఫెక్ట్ అయిన పేషెంట్కి స్పెర్మ్ కౌంట్ అసలు మళ్ళీ నార్మల్కి రావచ్చా రాలేదా, జస్ట్ మెడిసిన్స్ ఆర్ లైఫ్ స్టైల్ డయట్ ఫాలో చేస్తే అసలు ఎంతవరకు నార్మల్ కౌంట్ రావచ్చు అని చాలా పేషెంట్స్ అడుగుతారు. సో డయట్, ఫిట్నెస్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నా కూడా ఫిజికల్ కారణం ఉందనుకోండి, డక్ట్లో ఏదైనా సిస్ట్స్ ఫామ్ అయినాయి లేదా డక్ట్ మొత్తం మూసుకుపోయింది, సిమెనల్ లిక్విడ్ 1 or 2 డ్రాప్స్ వస్తుంది, ఆ సిచ్యువేషన్లో జస్ట్ మనం మంచి ఫుడ్ ఆర్ ఎక్సర్సైజ్ చేస్తే స్పెర్మ్ పారామీటర్స్లో పెద్ద డిఫరెన్స్ రాదు. కానీ డయట్ అండ్ లైఫ్ స్టైల్ ఎవరికి మంచి ఎఫెక్ట్స్ ఉంటాయంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, అంటే ఎందుకు అసలు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది తెలియట్లేదు, డాక్టర్ కూడా ఇన్వెస్టిగేషన్స్లో అన్ని నెగిటివ్గా వస్తుంది, అప్పుడు లైఫ్ స్టైల్ మంచిగా ఇంప్రూవ్ చేస్తాయి స్పెర్మ్కి. కొన్ని పేషెంట్స్ అల్ట్రాసౌండ్ స్కాన్ రిపోర్ట్ తీసుకొస్తారు, ఆ స్కాన్ రిపోర్ట్లో అయితే నార్మల్ ఉంది కదా డాక్టర్, మళ్ళీ మాకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఎందుకు ఉంది అని అడుగుతారు. స్కాన్ రిపోర్ట్లో మైక్రోస్కోపిక్ కారణాలు కనిపించవు, అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న డక్ట్స్, మైక్రోస్కోపిక్ డక్ట్స్లో చిన్న వాపులు వచ్చినా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, కానీ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో నార్మల్ వస్తుంది. సో డాక్టర్ క్లినికల్ ఎగ్జామినేషన్లో చెప్పగలుగుతారు, ఫిజికలీ ముట్టుకున్నప్పుడు డక్ట్స్లో కొంచెం వాపు తెలుస్తుంది, అప్పుడు కొంచెం లైట్ పెయిన్ కూడా ఉంటుంది, ఒక్కొక్క పేషెంట్ చెప్తారు. ఈ క్లినికల్ డయాగ్నోసిస్ చాలా వరకే హెల్ప్ఫుల్. ప్లస్ కొన్ని రక్త పరీక్షలు ఇచ్చినాక మనం ఇంటర్ప్రెట్ చేయొచ్చు, అంటే అన్ని నార్మల్ ఉన్నాయి, ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ కూడా పర్ఫెక్ట్ ఉంది, టెస్టిస్ సైజ్ కూడా బాగుంది, అప్పుడు స్పెర్మ్ కౌంట్ ఎందుకు తక్కువ ఉందంటే మనకు రెట్రోస్పెక్టివ్లీ మనకు డయాగ్నోసిస్ అర్థమవుతుంది. ప్రతిసారి ఇన్ఫెక్షన్ వల్లనే డక్ట్స్ డ్యామేజ్ అవుతాయని అట్లా కాదు, ఒక్కొక్కసారి యూరినరీ రూట్, బ్లడ్ బార్న్ రూట్ నుంచి కూడా అవ్వచ్చు, ఆర్ ఒక్కొక్కసారి కంజెనిటల్ పుట్టినప్పటి నుంచి కూడా డక్ట్సే ఉండవు. సిబిఏవిడి అని ఈ కండిషన్ పేరు, కంజెనిటల్ బయలాటరల్ అబ్సెన్స్ ఆఫ్ వాస్. ఆర్ ఒక్కొక్కరికి మైక్రో ట్రామా, చిన్న ఉన్నప్పుడు ఏమైనా దెబ్బ తాకి ఉంటే కూడా డక్టల్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.